చెప్తాను అన్నిటికీ. ప్లీజ్ మూవ్ ఆన్ ప్లీజ్. మీరు నిర్మాణాత్మకమైనటువంటి పార్టీ అంటే ఈ రాష్ట్రాన్ని అక్రమ నిర్మాణం చేయడానిక మీకు ఈ రాష్ట్రాన్ని తగలబెట్టి అధికారాన్ని ఇచ్చింది. 80% కాంట్రాక్టర్లు మీరే నల్లకుంటచ్చారు. ఎవడు కబ్జా చేసిండండి? 100 గజాలు 10 లక్షల రూపాయల పేరుతో అమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీ లీడర్ కాదా? ఎంతమంది చెరువులు కబ్జా చేశారు? మీరు అలా అసలు ఏం జరుగుతుందో దాని మీద మాట్లాడకుండా మేడం మీరు ఒక నిమిషం మాట్లాడాలి ప్లీజ్ దయచేసి. ఏం మాట్లాడతారండి? హైదరాబాద్ మూసీ నది మీద ఎన్జిటి ఏం రిపోర్ట్ ఇచ్చింది మీకు తెలుసా? మూసీ నది మీద ఈ దేశంలోని అత్యంత దుర్బలమైనటువంటి స్థితిలో మూసీ నది ఉందని చెప్పేసి ఎన్జిటి రిపోర్ట్ ఇచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. మీరు ఇవాళ హైదరాబాద్ లో 120 ఫీట్లకు నీళ్లు పడాల్సిన ఇవాళ భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయి 120 ఫీట్లకు పడాల్సినది 1200-2000 ఫీట్లు వేసినా కూడా నీళ్లు రానటువంటి దుర్మార్గమైన స్థితికి వాళ్ళ హైదరాబాద్ దిగజారింది. ఎక్కడి నుంచి రావాలి వాళ్ళ? ప్రతి ఒక్కరు బోర్లు వేసి నీళ్లు ఇప్పుడు బోర్లు వేసి ఇంటికి కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే నీళ్లు లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. మూసీ నది మొత్తం కబ్జాకు గురైంది. ఎవరు చేసేముందండి? కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేస్తే అది రైట్ అంటున్నామా? టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేస్తే రైట్ అంటున్నామా? లేకపోతే బీజేపీ వాళ్ళు కబ్జా చేస్తే రైట్ అంటున్నామా? ఎవరు తప్పు చేసినా తప్పే అంటాం. మిత్రుడు మాట్లాడతారు. బీజేపీ వాళ్ళకి ఒక ఓవైసీ తప్ప ప్రపంచంలో ఇవ్వడం, ఎందుకంటే అది ఒక కమ్యూనిటీ బేసిక్ మీద పోవాలి కాబట్టి. ఎవడైతే ఉందండి ఓవైసీ ఇంకోరైతే ఉంది. మీరు వినాలి దయచేసి. మీరు డిస్టర్బ్ చేయలేదు, వినాలి మీరు. కమ్యూనిటీ బేసిక్ మీద కాదు, అక్కడ ఉన్న పిల్లల భవిష్యత్తు మీద మాట్లాడాలి. ఒక తండ్రిగా నీ కొడుకు అదే కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతుంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో. అది నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మీరు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు, మీరు వినాలి. దయచేసి వినాలి. మీరు వినాలని నేను మాట్లాడేటప్పుడు మాట్లాడే పరిజ్ఞానం ఉంటే ఓపికతో సహనంతో వినండి. నేను చెప్తాను ప్రభుత్వానికి ఎలా దయచేసి మీరు వినాలి. నేను చెప్తా సమానం. 100% కూల్చేస్తాం. కానీ పిల్లల భవిష్యత్తు చూసి దానికి సంవత్సరం వరకు వాళ్ళకి అవకాశం టైం ఇచ్చినాము. ఆ సంవత్సరం లోపల వాళ్ళు కాలేజీలు వేరే కాలేజ్ సీట్లు కేటాయించుకోవాలి. అంత లోపల దానికి ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా రోడ్డు మీద పడకుండా అవకాశం. మధ్యలో చదువులు బంద్ చేయలేం కదా, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, రోడ్డు మీద వాడేస్తారా? కాబట్టి మీరు అంటున్నారు నిరుపేదలు రోడ్డు మీద. ఎక్కడ వాడేస్తున్నామండి నిరుపేదల్ని? ఏ మూసీ నది మీద కూర్చున్నామండి? 100% డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం. 25 వాళ్ళ కుటుంబ ఖర్చులకు ఇచ్చినాం. పిల్లలకి విద్యా సౌకర్యం కల్పించినాం. అన్ని కల్పించుతున్నాం. ఇంకా కూల్చివేతలు స్టార్ట్ చేయలే. మీరు మూసి పేరుతో ముసుగులా కొట్లాడకుండా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ప్రాపగండ క్రియేట్ చేస్తున్నారు తప్ప హైదరాబాద్ గురించి ఆలోచిస్తారా? భూగర్భ జలాలు పడిపోయినాయి. మూసీ నది ఈ దేశంలో అత్యంత దుర్బలమైన స్థితిలో ఉందని చెప్పేసి మరి గ్రీన్ ట్రిబ్యునల్ రిపోర్ట్ ఇచ్చింది. మూసీ నది దాదాపు మూసీ నది పడితే 26 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ పంట పొలాల్లో కూరగాయలు పండించినా, పండ్లు పండించినా, పంట పండించినా కొనలేని పరిస్థితి ఉంది. దాన్ని మనం సరిచేయాల్సినటువంటి బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానో లేకుంటే బీజేపీ నాయకులలో బీఆర్ఎస్ అందరూ బాధ్యత అంటే ఇది ఎవరి కోసం అండి? నువ్వు నాయకత్వం చేసేది ప్రజల కోసం కదా. అది దాన్ని చేస్తుంటే ఎందుకు రఘునాథన్ రావు ఎందుకు సపోర్ట్ చేసిండండి? అది కదా నాయకత్వం అనేది. ఎందుకు చేసిండు సపోర్టు? బీజేపీలో ఉన్నాడు కదా. ఎవరో ఒకరు మొదలు పెట్టాలి ఒక యజ్ఞం అనేది. దాన్ని మొదలు పెట్టినప్పుడు దాన్ని సపోర్ట్ చేయాలి. దాన్ని మీరు మనసులో పెట్టుకొని భవిష్యత్ హైదరాబాద్ చూడాలి అని మేమంటుంటే మీరు అసలు కూర్చొనే లేదు. అవునండి, 3 విల్లాలు 4 విల్లాలు కూల్చిరు. 40 పర్మిషన్ లోనే 100% కూల్చిర్రు. పర్మిషన్ ఉన్నోళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు. పర్మిషన్ లేకుండా ఎవరైతే అక్రమ కబ్జాలు చేసి నిర్మాణం చేసిరో వాళ్ళని ఎటువంటి నోటీసు లేకుండా కూల్చింది 100% వాస్తవం. నేనే చెప్తున్నాను. నువ్వు పర్మిషన్ లేకుండా నువ్వు అక్రమంగా గత 10 80% బీఆర్ఎస్ లీడర్ కబ్జాలు చేసి చెరువులు నాలాలు కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ చేసి 10 లక్షలకు 100 గజాలు అమ్ముకొని ఇండ్లు కట్టుకొని ఏం చూస్తూ ఊకుండాలా? ఎవరైతే ఉందండి అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ తప్పు చేసింది ఎవరైనా సరే పనిష్మెంట్ ఇవ్వాలి, కూల్చాలి. రాష్ట్ర ప్రజలకు మనం ఏమి ఇవ్వాలనుకున్నాం, ప్రజలకు ఏం భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాం హైదరాబాద్ కి అది ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అంతేగాని మీరు ఒకటే ఇప్పుడు అసలు మా అవినీతి చేయలేదు కాంట్రాక్ట్ మేడం మాట్లాడుతుంది. అవినీతి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. బీఆర్ఎస్ పార్టీ కంటే అంత పెద్ద అవినీతి ఎవరు చేయలే. మేము చెప్తలేము. ఇది నివేదిక ఇచ్చింది. కాళేశ్వరంలో 5,000 కోట్లు ఎవరు చేసిండు? సెక్రటరీ 400 కోట్లు ఎవరు చేసిండు? ఇది అమరావతి
రూపాయలు అవినీతి చేసిన చరిత్ర మీది. దాదాపు వేల కోట్ల లక్షల కోట్లు దోచుకొని ఇలా పార్టీ ఫండ్ 1500 కోట్లు ఉందంటే ఎక్కడ నుంచి వచ్చే? కాళ్ళకి చెప్పు లేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి పార్టీ ఇలా 1500 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చా? ఎవడప్పు సొమ్మది? 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని దగా చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఇలా నీ పార్టీ ఫండ్ 1500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా కాంగ్రెస్ పార్టీకి కిరాయి పార్టీ ఆఫీసులో ఉంది. అది ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీ, 60 సంవత్సరాలు పాలించిన పార్టీ. పార్టీ ఆఫీస్ కూడా కిరాయిలో ఉంటుంటాం మేము. మీరు 1500 కోట్లు, ఒక హెలికాప్టర్, ఒక విమానం, ఒక బిల్డింగ్, లక్షల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవడప్ప జాగిరి? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? మీరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద బురద అంటారా?